ప్రశ్నిస్తాన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక కాపు నాయకుడి ఇంటి మీద ఈ రకంగా దాడి చేస్తే ప్రశ్నించట్లేదు అనేది అంబటి రాంబాబు గారు కుమార్తె మాట్లాడారు. తిట్టేస్తా ఉంటే వదిలేస్తారా? పోనీ ఎఫ్ఐఆర్ అన్యాయంగా అరెస్ట్ చేశారు పోలీసులు అంటున్నారు కదా, అలా వదిలేయమంటారా? కాపు నాయకుడి ఇంటి మీద ఈ రకంగా దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడనేది ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు ఆయన తిట్టాడు, దాడి జరిగింది, ఇందులో కులం ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఆవిడ కులాన్ని తెస్తుంది, ఫైన్, బాగానే ఉంది. ఆమె కాపు కులం, ఆమె ఎందుకు చౌదరిని పెళ్లి చేసుకోవడం? వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు మరి అదే కులమైన పవన్ కళ్యాణ్ గారి మీద ఆవంతున లంబూతులతో విరుచుకుపడుతుంటే ఏం చేశాడు ఆయన? అదే కాపు కులంకి సంబంధించిన కార్యకర్తలు తీసుకెళ్లి అర్ధరాత్రి కాళ్ళు పైకి కట్టేసి తల కింద ఆడేసి. చిట్టిచిన రిపోర్ట్లో ఎక్కడ జంతు అవశేషాలు లేదు అనేది వైసీపీ వాదం. కల్తీ జరిగిన మాట వాస్తవం అండి. చిట్ రిపోర్ట్ మీరు చూసారా? నేను చూశానండి. కళ్యాణ్ గారు ఏదో 10% 20% కలిసి ఉంటుంది అనుకున్నారు. ఇక్కడ అసలు నెయ్యే లేదు. మనం ఒక 10% తప్పు కనిపెడదామంటే 100% తప్పుకు దొరికారు వాళ్ళు. కొవ్వు ఎట్లా వచ్చిందండి? యానిమల్ బేస్డా, ప్లాంట్ బేస్డా? యానిమల్ బేస్డ్. మరి యానిమల్ బేస్డ్ అంటే యానిమల్ నుంచి వచ్చేదే కదా ఫ్యాట్. జంతు కొవ్వు అనేది చిట్టిచిన రిపోర్ట్లో లేదు కదా. నేను అది వచ్చిన ప్రధాన మూలం ఎక్కడి నుంచి? కొవ్వు నుంచే కదా, జంతు కొవ్వే కదా అది. అసలు సిట్లోనే వెరీ క్లియర్గా 250 డిగ్రీల దగ్గర హీట్ చేసే ఇవి కెమికల్గా తయారవుతాయి, వీటిని కలపడం జరిగింది పామ్ ఆయిల్ అని సిట్టే చెప్పింది కదండి. మరి నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు రాజకీయ పార్టీలు కోర్టులో ఉన్నటువంటి కేసు మరి ఎందుకు బయట తీసుకొచ్చి ఇలా రచరచ చేస్తారు? రాజకీయ నాయకులు చేస్తారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనుగడ శూన్యం అవుతుంది. సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక మనిషి జన్మ ఎత్తితే. ఇదే ప్లేస్కి సంబంధించి మీ పార్టీ నాయకురాలు అధికార ప్రతినిధి రజనీ గారు కూడా ఒక కామెంట్ చేశారు. ఏం చెప్తారు మీరు? మీ పార్టీ నాయకురాలు అనౌన్స్ చేసింది లేటెస్ట్ చూడండి. ఆవిడకి పార్టీకి ఇప్పుడు సంబంధం లేదు. అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రతి విషయానికి ఎందుకు పెట్టుకుంటారండి? అది చాలా పవిత్రమైన విషయం, ఇంపార్టెంట్ విషయం. అది జనాలు ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన విషయం. అది గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి దాడి మీద ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు ఒక అధికార ప్రతినిధిగా? ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా దాడులను మేము ఖండించామండి. నా అధినాయకత్వం, అధిష్టానం కూడా ఖండించింది. వాళ్ళనేమి కూర్చోబెట్టి దాడులు చేశారు, సభాషను వాళ్ళకేమి మెడలేదు. స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు చెప్పిన కదా, మేమే దాడి చేసామని చెప్పారు బహిరంగ. ఆవిడ ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారండి, అందరూ ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తేయడానికి వెళ్తే నన్ను సన్మానించాల్సింది పోయి, తన శాల్వా కప్పాల్సింది పోయి. అంబటి రాంబాబు గంజాయి బ్యాచ్. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు దాదాపు అధికారం చేపట్టి 19 కాలం అవుతుంది. సుగాలి ప్రీతి మీకు ఐడియా ఉందా? అంత పెద్ద ర్యాలీ చేసి ఒకవైపు ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా చూసేలా చేసింది. ఆ కేసు విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు, అది వాళ్ళ అమ్మే చెప్పింది. ఆ సాక్ష్యాలు ఏవైతే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలో అవన్నీ స్పాయిల్ అయినాయి. అసలు డిఎన్ఏనే మార్చేస్తే ఏం చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? కూర్చొని ఆయన జడ్జి కాదు కదా, ఇదిగో వీళ్ళకి శిక్ష చేసేయండి అని చెప్పడానికి. మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? ఒక మహిళగా ఇది మహిళా పురుషుల అని కాదండి, అది కూడా వ్యక్తిగత విషయాలు. అందులో ఏముందో ఏమో మాకు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను తప్పు చేసినా తల తీసే చట్టాలు రావాలని బలంగా కోరుకునే వ్యక్తిగా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? లా అండ్ ఆర్డర్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో జరిగిపోతుందని ఆయన నాలుగు క్రియేట్ చేసి ఏఐ వీడియోలు వేసుకొని లేని గుంపుని క్రియేట్ చేసి మీడియాలో వదలగొట్టినంత మాత్రం లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయినట్టేనా? 2029లో మీ జన సైనికుల కోరిక నెరవేరుతుందా? 3 కూటమిలో ఉన్నప్పుడు నేను వచ్చి మా నాయకుడు అధిపతిగా ఉండాలని చెప్పామనుకోండి, మీరు కూటమిలో పుల్లలు పెట్టడానికి అడిగిన క్వశ్చన్. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినారు, అక్కడ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాపు టైగర్, కాపు జాతినే అవమానకరంగా మాట్లాడాడు. మరి ఆయన ఏం టైగరో నాకు అర్థం కాలేదు. అసలు ఆయన కాపు కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదంట. నేను వచ్చే ప్రభుత్వం మందని చెప్పి పదే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. 29లో మందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు రావాలి కదా, ఆయన్ని ఎవరిని నమ్మి ఓటేస్తారండి? రికార్డ్ అవని ఏమైనా రాసుకోండి, ఏ రాజపత్రాల మీదైనా సరే శివపార్వతి కట్టకాలే వరకు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాలలోనే ఉంటారు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాటక అకాడమీ డైరెక్టర్ పగడాల శివపార్వతి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, రాజ్ కమల్ గారు. మేడం ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా హాట్ టాపిక్ ఉన్నటువంటి తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి సిట్ ఇచ్చిన రిపోర్ట్లో దాదాపు 250 పేజీలు రిపోర్ట్ ఇచ్చింది. దానిలో ఎందుకని అధికార పార్టీ ఏమో ప్రతిపక్ష అధికార పార్టీ మీద రెండూ పొరజమ్ముకుంటున్నారు? ప్రజలకి
చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. శ్రీవారి లడ్డు అనేది చాలా కొన్ని కోట్ల మంది భక్తులటువంటి మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు సిట్లో ఉన్నటువంటి నివేదికని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు జనరల్ మీ సమావేశం పెట్టేంత వరకు కూడా జనసేన పార్టీ కేటర్ ఎందుకు స్పందించట్లేదు అంటే ఏం చెప్తారు మీరు ఒక అధికార ప్రతినిధిగా? ఐఎమ్ సారీ టు సే దిస్ వన్. మీరు హాట్ టాపిక్ అన్నారు. అసలు ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదం గురించి, దాని కల్తీ జరిగిన విధానం గురించి మాట్లాడుకోవడం అత్యంత దౌర్భాగ్యం, బాధాకరమైన అంశం. దీన్ని రాజకీయం చేయాల్సిన, దీన్ని అడ్డం పెట్టుకొని శ్రీవారు తిరుపతి లడ్డూని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే దుస్థితి అయితే కూటమికి లేదు, రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి ఎంతో బాగా తెలిసిన వ్యక్తి. ఆయన గత 25 సంవత్సరాలుగా చాతుర్మాస దీక్షని చేస్తారండి. 4 నెలలు సంవత్సరానికి ఒక్క పూట భోజనంతో కటిక నేల మీద పండుకొని అంత నిష్టగా వైష్ణవ భక్తులు ఆయన. సో అలాంటి వ్యక్తి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని అభాండాలు ఏమి వేయరు. అక్కడ ఆల్రెడీ ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు ఎంతోమంది భక్తులు ఆయనకు చెప్పడం జరిగింది, అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఏమని, ఏదో జరుగుతుంది సార్, ఇక్కడ కల్తీ జరుగుతుందని మాకు అనుమానం ఉంది, లడ్డు క్వాలిటీ తగ్గింది, ఇంతకు ముందులాగా లేదు, స్మెల్ కానీ ఆ ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తున్నారో కానీ మొత్తానికి సంథింగ్ ఈజ్ రాంగ్ సార్, మీరు కొంచెం దీని గురించి మాట్లాడండి, శ్రద్ధ తీసుకోండి అని ఎంతోమంది పదే పదే వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో ఆ టైంలో ఏం తెలియకుండా మాట్లాడుకోవటం తప్పు కాబట్టి ఆ రోజు ప్రస్తావించలేదు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వెంటనే ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా సేమ్ ఇలాంటివే, ఆయన కూడా చాలాసార్లు ఇలాంటివి ప్రజల నుంచి వచ్చాయి. అక్కడ అధికారులు గతంలో పాలక మండలి చేసిన ఆయనకు కూడా ఎంతో అనుభవం ఉన్నోళ్ళు, తెలిసిన వాళ్ళు అధికారులు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చిన దీని ప్రకారం, రిపోర్ట్ ప్రకారం మళ్ళీ అక్కడ ఉన్న పాత ఏవైతే ట్యాంకర్స్, నెయ్యి ట్యాంకర్స్ ఉన్నాయో వాళ్ళ హయాంలో వచ్చినవి, వాళ్ళ వేర్ హౌస్ నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకొని కల్తీ జరిగిందా లేదా, అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి పంపించారు టెస్ట్కి. టెస్ట్ చేశారు, కల్తీ అయిందని వచ్చింది. అసలు సారీ టు సే బాధాకరమైన విషయం ఏంటంటే జంతు కొవ్వు కూడా కలిసింది అనేది ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఇచ్చిన తర్వాత అసలు ఏంటి నిజంగా కలిసిందా లేదా అని చెప్పి ప్రాపర్గా దీని మీద ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలి. ఏదో ఆ ఎన్డీడీపీ రిపోర్ట్ ఒక్కదాన్నే పట్టుకొని మనం ఊగిలాడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయం చెయ్యాలి అనుకుంటే ఒక రిపోర్ట్ సరిపోతుంది, దాంతో చెప్పేయచ్చు ఇది ఇలాగానే. కానీ మరి ఎందుకు ఆగలేదు గవర్నమెంట్, ఎందుకు ఆగలేదు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు అక్కర్లేదు, బిట్టు అక్కర్లేదు అన్నాడు ఆయన. కానీ ప్రభుత్వం అలా అనుకోలే, ఇంకా లోతుగా అన్వేషణ చేయాలి, ఇంకా విచారణ చేయాలి. సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఈ రకంగా ఆరోపిస్తుంది కనుక దీని మీద న్యాయ విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గేట్లు తట్టిన తర్వాతే అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు సిట్ ఏర్పాటు చేసింది సిబిఐ. ఏపీసీఐడి చేతిలో ఉంది, అప్పటికి విచారణ జరుగుతుంది. వాళ్ళు మేము మీ ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్ ఎందుకంటే వాళ్ళు గతంలో అలా చేశారు, సిఐడిని అడ్డం పెట్టుకొని ఎన్ని ఫాల్స్ కేసులు వేశారు, ఫాల్స్ రిపోర్ట్, వాళ్ళు అలా చేసి ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అలా చేస్తారేమో అనే భయంతో మాకు మీదొద్దు, స్టేట్ గవర్నమెంట్ వద్దు, మాకు ఇంటెలిజెన్స్ వద్దు, మేము సెంట్రల్ని కోరుతామని వెళ్ళారు. అంతేగాని గవర్నమెంట్ ఏమి యాక్షన్ తీసుకోకుండా, గవర్నమెంట్ ఆన్ ద డ్యూటీ ఫస్ట్ నుంచి. ఆ ఫస్ట్ రిపోర్ట్ కూడా సిఐడినే చేసింది, ఏపీ సిఐడియే చేసిన తర్వాత వీళ్ళు నమ్మట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు వెళ్ళారు. వెళ్ళనివ్వండి, అందులో మనం కోరుకునేది కూడా అదే కదా, కూటమి ప్రభుత్వం కోరుకునేది కూడా అదే, ఏం జరిగింది నిజ నిజాలు నిర్ధారించాలి, బయటికి రావాలి అని. సో వాళ్ళు వెళ్ళారు, తలుపు తట్టని ఇంకేమైనా తట్టని వెళ్ళారు, విచారణ వేశారు. అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో జరిగిన, ఆయన అసలు సిట్టు అక్కర్లేదు, బిట్టు అక్కర్లేదు అన్నాడు. ఆయన సంగతి మీరు ఎత్తట్లా. కానీ అలా కూటమి అనుకోలేదు. ఉన్నాయి, నెట్లో కావాలా చూపిస్తారా? అయ్యో, ఆయన ప్రెస్ మీట్లో లడ్డు గురించి ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు పెట్టారు కదండి, మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదనుకుంటా. చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీకు వెతికి పంపిస్తాను. న్యాయస్థానాలకు వెళ్ళింది వైఎస్ఆర్సీపీ పార్టీ, వెళ్ళింది న్యాయస్థానానికి వెళ్ళింది, నమోదు చేశారు. సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో ఎక్కడ జంతు అవశేషాలు లేదు అనేది వైసీపీ వాదన. నిజంగా మీరు సిట్ రిపోర్ట్ చూసారా? మీరు 236 పేజీలు వచ్చింది కదా, 250 పేజీల దగ్గరగా ఇచ్చింది. ఏంటి
వాళ్ళు ఎందుకు వెళ్ళారు న్యాయస్థానానికి అంటే మీ గవర్నమెంట్ వ్యవస్థలో జరిగే విచారణ మీద మాకు నమ్మకం లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, మాకు న్యాయం కావాలని వాళ్ళు వెళ్ళారు. మాకు భయమే ఉంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా అదే విచారణ జరిగిద్ది. ఇక్కడైనా సెంటర్లోనైనా ఎక్కడైనా అదే జరిగిద్ది. అసలు తప్పు చేసిందే నిజమైనప్పుడు నిజాన్ని దాయలేరు కదా. సిట్ రిపోర్ట్ మీరు చూసారా? నేను చూశానండి, కొన్ని పేజెస్ చూశాను. వాటి నుంచి కొన్ని పేజెస్, ఇంపార్టెంట్ పేజెస్ చూశాను. 250 పేజీలు ఉంది కాబట్టి మెయిన్ పేజెస్ చూశాను నేను. అక్కడ జరిగింది ఏంటంటే కల్తీ జరిగిన మాట వాస్తవం అండి. జంతు అవశేషాలు లేదు, జంతు అవశేషాలు లేదు అని చెప్పి, నేను అది కూడా క్లారిటీ, అవశేషాలు లేదని చెప్పి సిట్ ఇచ్చింది కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవశేషాలు లేదని ఏమి ఇవ్వలేదు. పామాయిల్ కలిసిందని చెప్పి బీటా కెరటిన్ అని వైసీపీ చెప్తుంది. ఫ్లోరైడ్ గతంలో కలిసిందని చెప్పి పవన్ కళ్యాణ్ అమ్మవారి మెట్లు కడిగారు, బొట్లు పెట్టారు. ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారు? బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ చెప్పుద్ది. అసలు బహిరంగ క్షమాపణ చెప్పడానికి ఇక్కడ ఏమన్నా కల్తీ లేకుండా అచ్చమైన ఆవులతోటి తీసిన ప్యూర్ నెయ్యి ఏమన్నా వాడారా? కాదు. కల్తీ అంటే మేము గతంలో కళ్యాణ్ గారు ఏదో 10% 20% కలిసి ఉంటుంది అనుకున్నారు. ఇక్కడ అసలు నెయ్యే లేదు, అసలు కంప్లీట్గా 100% కల్తీ. దాన్ని అంటే మనం ఒక 10% తప్పు కనిపెడదామంటే 100% తప్పుకు దొరికారు వాళ్ళు. మరి అది దీనికన్నా పెద్ద మహాపరాధమే కదా అది. ఇప్పుడు కళ్యాణ్ గారు అని చెప్పిన దాంట్లో అవాస్తవం ఏముంది? ఆయన కడగడానికి మెట్లు అంటే జంతు అవశేషాలు లేదు అదే. టు ద పాయింట్, నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నేనేమని చెప్తున్నానంటే ఇప్పుడు సిట్ ఏం చెప్పింది, జంతు లెస్ దెన్ 10% అనేది ఎన్డీటీపీ రిపోర్ట్లో కలిసింది, ఫ్యాట్ కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పింది. సో ఇక్కడ ఎన్డీపీఆర్ రిపోర్ట్లో ఏమొచ్చింది, రసాయనాలు కలిసాయని వచ్చింది. పేరు మార్చారు, అంటే ఏదైతే పందికో లార్డ్ అనేది కలవలేదు అని చెప్పారు. ఎందుకంటే బిలో లెస్ వాళ్ళు అక్కడ కోడ్ వాళ్ళు కరెక్ట్గా ఒక మెజర్మెంట్ ఇచ్చి చేశారు కాబట్టి ఆ మెజర్మెంట్కి దొరకదు. ఎందుకు దొరకదో చెప్తాను. మోనోగ్లిజరైడ్స్ అన్నారు. ఇప్పుడు పామాయిల్, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరటిన్. మోనోగ్లిజరైడ్స్ అసలు మోనోగ్లిజరైడ్స్ అంటే ఏంటి? అవి కొవ్వు నుంచి తయారు చేసే ఒక రసాయనం కదా. మరి కొవ్వు ప్లాంట్ బేస్డా? కొవ్వు ఎట్లా వచ్చిందండి? యానిమల్ బేస్డా, ప్లాంట్ బేస్డా? చెప్పండి. యానిమల్ బేస్డ్. మరి యానిమల్ బేస్డ్ అంటే యానిమల్ నుంచి వచ్చేదే కదా ఫ్యాట్. ఆ ఫ్యాట్ని కరిగిస్తే వచ్చేదే మోనోగ్లిజరైడ్స్. మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయని వెరీ క్లియర్గా సిట్టు ప్రస్తావించినప్పుడు కలవలేదు అంటారు. అది రూపం మారింది అంతే. వాళ్ళు చెప్పిన దానికి రూపం మారింది. అంటే 250 డిగ్రీల దగ్గర వాళ్ళు హీట్ చేస్తే అది డిఎన్ఏ కోల్పోయి అది కెమికల్గా అవుతుంది. కెమికల్ ఉంది అని చెప్తారు. అంటే రూపం మార్చి వాడారే తప్పితే అది వచ్చిన ప్రధాన మూలం ఎక్కడి నుంచి? కొవ్వు నుంచే కదా, జంతు కొవ్వే కదా అది. మరి జంతు కొవ్వు అనేది సిట్ ఇచ్చిన రిపోర్ట్లో లేదు కదా. నేను అంటే వైసీపీ అనేది ఏంటంటే పేర్లు వేరే, పదార్థం ఒకటే. నేను చెప్పేది అదే, పేర్లు వేరే, పదార్థం రూపాంతరం ఇక్కడ విషయాలు, మతపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా జంతువు గానీ పిగ్ గానీ అలాంటి పదాలు మాట్లాడేటప్పుడు పెద్ద పదాలు, అది పెద్ద పదాలు ఏం కాదు, తప్పు పదాలు ఏం కాదు, వాళ్ళు ఏం వాడని ఏం కాదు, వాడినవే. 200 అసలు సిట్లోనే వెరీ క్లియర్ గా 250 డిగ్రీల దగ్గర హీట్ చేసే ఇవి కెమికల్ గా తయారవుతాయి, వీటిని కలపడం జరిగింది పామాయిల్ అని సిట్టే చెప్పింది కదండి. ఇంకా మళ్ళీ పెద్ద పదాలు ఏంటి? కొవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? అంత చీప్గా ఏ కొవ్వు వస్తుంది? ఏ యానిమల్ నుంచి వస్తుంది? తెలీదా మాత్రం? అదే అందులో బుకాయిస్తారేంటి? నాకు అర్థం కాదు. అంటే ఇంతమంది మేధావులు చేసిన వాళ్ళు, కెమికల్ టెస్టులు చేసిన వాళ్ళు, ఆ చెప్పిన వాళ్ళు, రిపోర్ట్ ఆధారంగా చెప్పిన వాళ్ళు అందరూ ఫాల్సేనా? అంటే మీరు స్కామ్ చేసిన వాళ్ళు బాగున్నారు, 250 కోట్లు మింగేసిన వాళ్ళు బాగున్నారు, 60 లక్షలు కల్తీ అన్ని కెమికల్ వేసి జనాల ఆరోగ్యాల్ని, భక్తుల మనోభావాల్ని ధ్వంసం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు తప్పు వాళ్ళు అవుతారా? మనోభావాలు దెబ్బతిని తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది భక్తులకి? ఎలా కాపాడుకుంటారు? చెప్పకుండా దాచిపెట్టాలా వీళ్ళు చేసిన దాన్ని? వీళ్ళు ఏమన్నా చిన్న అపరాధం చేశారా? మహాపాపం చేశారు. మహాపాపం చేసిన వాళ్ళని బయటికి తీయొద్దా? భక్తుల మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి అంటే తప్పు ఎవరు చేశారు? తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడాలి, అది కోరుకోవాలి భక్తులు. సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఏదైనా రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయండి? ఖచ్చితంగా బయటకు వస్తాయండి. ఇప్పుడు 36 మంది నేను చార్జ్ షీట్లో యాడ్ చేశారు. ఇంకా అది కంటిన్యూ అవుతుంది విచారణ. ఇంకా ఫైనల్ రిపోర్ట్ అన్నారు కదా. ఫైనల్ రిపోర్ట్ ఏం కాదు, అది నివేదిక మాత్రమే.
అంటే ఇంక నివేదిక ఇచ్చేయంగానే అయిపోయింది, అప్పుడే అయిపోద్దా కోర్టులో? మరి నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు రాజకీయ పార్టీలు కోర్టులో ఉన్నటువంటి కేసు మరి కోర్టులో ఎందుకు బయట తీసుకొచ్చి ఇలా రచరచ చేస్తున్నారు పబ్లిక్ చేసి? రాజకీయ నాయకులు చేస్తారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ మనుగడ శూన్యం అవుతుంది. అంతమంది భక్తులు ఒకసారి రోడ్ల మీద కూడా తిరగనీరు వాళ్ళు చేసిన పనికి. దాని నుంచి తప్పించుకోవడానికి ఎదురువాదన, అంటే జంతువు ఇది లేదన్నారు, అది లేదన్నారు, మీరు అబద్ధాలు చెప్పారు, మేము కల్తీ మాత్రమే చేసాం. కల్తీ ఏం కల్తీ మీరు చేసింది? దాని నుంచేగా చేసింది కల్తీ. అంటే వైసీపీ సూటిగా అడిగేది ఏంటంటే, గతంలో ఏదైతే కల్తీ కలిసిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకొని అమ్మవారి మెట్లు కడిగి బొట్లు పెట్టారు, ఇప్పుడు కల్తీ లేదు అని చెప్పి సిట్ ఇచ్చింది కనుక ఇప్పుడు ఏ మెట్లు కడుగుతారు, ఎక్కడ బొట్లు పెడతారు పవన్ కళ్యాణ్ గారు? కల్తీ లేదని సిట్ చెప్పిందండి. నేను మిమ్మల్ని ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, జంతు అవశేషాలు లేదు అనేది, జంతు అవశేషాలు లేవు అని చెప్పిందా, లేకపోతే కల్తీయే కలవలేదు, రసాయనాలు కలవలేదు, జంతు అవశేషాల నుంచి వచ్చిన రసాయనాలు కలిసాయని చెప్పిందా లేదా? పామాయిల్ కెమికల్ తో కలిసినటువంటి కెమికల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మోనోగ్లిజరైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యాట్ నుంచి చేసేది అది. అది ఇంకా మరీ ఘోరంగా టాయిలెట్ క్లీనర్స్ కూడా యూజ్ చేసే రసాయనాలు కలిపారట. మరి దాన్ని ఏమనాలి? ఇంకా దరిద్రం అది. అంటే జనరల్ మాట్లాడుతున్నాం, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక మతపరమైనటువంటి మనం మాట్లాడేటప్పుడు మనం కొంత శానిటీతో మాట్లాడాలి. వినండి, మనం ఇంకా లోతుకి వెళ్ళే కొద్దీ ఇవి ఇంకా 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 చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా పాపం చేశారు, ఇంకా కొంచెం మేము సెన్సిటివ్ విషయం కాబట్టి చాలా తక్కువ మాట్లాడతాం. అంటే ఎవరు చేసిందని ప్రజలకు తెలియాలి కదా, తప్పు ఎవరు చేసిందని. లేదంటే ఇప్పుడు వైసీపీ చెప్తుంది కదా కావాలని చెప్పి రాజకీయ డైవర్ట్ కోసం చేశారు. ఇది మేము భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు అని చెప్పి దాన్ని కొంచెం సస్టైనబిలిటీగా కొంచెం లైట్గా మాట్లాడుతుంటే మేము చాలా శుద్ధపూసలం అని చెప్పి వాళ్ళు ఎదురు అటాక్ చేస్తున్నారు. అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని ఇది రాజకీయం చేసే విషయంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక మనిషి జన్మ ఎత్తితే భగవంతుడి మీద, ఆచారాల మీద సరైన గౌరవం, సంప్రదాయాలు పాటించే వాళ్ళైతే వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ పాపాన్ని కడుక్కోలేరు. అంత పాపం చేశారు, మహాపాపం చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పైపెచ్చు మేము పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడుగుతారు, ఎన్ని మెట్లైనా కడుగుతారు. తప్పు చేయలేదుగా. తప్పు చేసింది మీరు, కల్తీ కలిపింది మీరు, అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేసింది మీరు కడగాలి, మీరు పొర్లు దండాలు పెట్టాలి. ప్రతిరోజు ఒక 100 ఏళ్ళు మీరు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడితే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాపం పోదు. అంత చేయాలి. ఇంకా పైపెచ్చు ఎదురుగా రివర్స్ దాడేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే జనాలు అంత పిచ్చోళ్ళ, హిందువులంతా అమాయకులా? తెలీదా అందరికీ? ఇవి కలిసింది అని ఒక్కసారి మీకు రిపోర్ట్ ఇస్తే ఏమవుతుంది? జనాలందరూ మీద పడతారు. మేడం, ఇప్పుడు ఈ విషయం అనేది కల్తీల వ్యవహారం అనేది కోర్టులో ఉన్న వ్యవహారం. ఎందుకు కూటమి ప్రభుత్వం ప్రధాన వీధుల రహదారుల్లో ఫ్లెక్సీలేసి అలా పెట్టడం వల్ల ఎదుటి వ్యక్తుల్ని రెచ్చగొట్టడం కాదంటారా? ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టడం కాదు, వాళ్ళు వేసే చెత్త మా మీద వేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది కదా. నిజమే అనుకుంటారు కదా. ఇప్పుడు దాకా వీళ్ళు శుద్ధపూసల్లాగా కలవలేదు, అసలు సిట్టు నివేదిక క్లీన్ చిట్ ఎవరికి ఇచ్చిందండి? ఇంతవరకు విచారణే అవ్వలేదు, క్లీన్ చిట్ ఇచ్చేసిందంట వీళ్ళకి. ఎక్కడి నుంచి ఇస్తుంది? అలా ఎదురుదాడి డైవర్షన్ చేస్తున్నారు కాబట్టే నిజాలు. ఎందుకంటే సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ మీడియా మొత్తం అబద్ధాల పుట్ట. అంటే అక్కడ జరిగినట్టు జరిగింది జరగనట్టు వాళ్ళు తమ్మిని బిమ్మిని గొడ్డలపోటుని గుండెపోటు చేస్తారు, గుండెపోటుని గొడ్డలపోటు చేస్తారు. అన్ని రకాల టక్కు టమారా విద్యలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలకి తెలియచేయాల్సిన అవసరం వచ్చింది. అంత కర్మ అంత వచ్చింది వాళ్ళు అలా. ఇదే ఫ్లెక్సీకి సంబంధించి మీ పార్టీ నాయకురాలు, అధికార ప్రతినిధి రజనీ గారు కూడా ఒక కామెంట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టారు. ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టిన వారి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, రెచ్చగొట్టినట్టు కాదా అనేది ఆవిడ వాదన. ఏం చెప్తారు మీరు? మీ పార్టీ నాయకురాలే. ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పిందండి. అది అది ఇండివిజువల్ ఒపీనియన్. ఆవిడకి నచ్చలేదు, నచ్చలేదు. ఆవిడ బయటకు వెళ్ళిందండి సంవత్సరం క్రితమే. ఆవిడని డిబేట్స్కి దూరంగా ఉండమని చెప్పారు. ఆవిడ ఇండివిజువల్గానే వెళ్తుంది. కాకపోతే మీడియా వాళ్ళు పార్టీ పేరు వేస్తున్నారు. ఇప్పుడు అది కూడా వద్దని చెప్పింది ఆవిడ. నిన్న అనౌన్స్ చేసింది లేటెస్ట్గా. చూడండి, ఆవిడకి పార్టీకి ఇప్పుడు సంబంధం లేదు. అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
ప్రశ్నిస్తే దాడులు ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? అంటే గుంటూరు అంబటి రాంబాబు విషయంలో సంబంధించి చూస్తే ఏం కూటమి ప్రశ్నించాడు? నాయకులు బూతులు తిట్టాడా? కర్రలు పట్టుకుని రోడ్డు మీద వచ్చి ఆయన వెహికల్ వస్తుంటే వెంబడి నుంచి దాడి చేయడం కరెక్ట్ అంటారు అది? అలా కాదండి. ఆయన ఏం ప్రశ్నించాడు అసలు? బూతులు తిట్టాడు. అంటే ఇక్కడ ఇట్లాంటి బోర్డులు పెట్టడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయి కదా, రెచ్చగొట్టే విధానం కదా, ఈ బోర్డు మీరే తీసేయండి అని చెప్పి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. పురుగొలిపింది ఎవరు? మేము శుద్ధ పూసలు అని చెప్పుకొస్తుంది ఎవరు? ఆళ్ళు గడగండి, ఆ మెట్లు గడగండి, ఈ మెట్లు గడగండి అంటుంది ఎవరు? వాళ్ళు అంటున్నారు కాబట్టి జనాలు తెలియజేయడానికి ఫ్లెక్సీలు పెట్టారు. నాకైతే అదేం తప్పుగా కనిపించట్లా. ఇప్పుడు మనకు ఒకటి ఉంటుందండి, ఒక అబద్ధాన్ని పదే 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 రుద్దితే నిజమయ్యే అవకాశాలు జనాల్లో ఉంటాయి. సో తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద, అది బాధ్యత. అంతేగాని గొడవలు పెట్టడం కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక అబద్ధాన్ని రుద్దుతున్నప్పుడు ఇది అబద్ధం నిజం ఇది అని ప్రజలకు తెలియాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందంటారా లేదంటారా? అలా వదిలేస్తే ఏమైపోయింది? తర్వాత వచ్చే పరిణామాలకి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం వహించాలా లేకపోతే ఎవరైతే ఈ సోకాళ్ళు అనేవాళ్ళు వహిస్తారా? అంటే ఇలా ఫ్లెక్సీలు పెట్టుకుంటా పోతే ప్రతి విషయాన్ని పెట్టుకుంటూ వెళ్తే ఇంకా ప్రతి విషయానికి ఎందుకు పెట్టుకుంటారండి? అది చాలా పవిత్రమైన విషయం, ఇంపార్టెంట్ విషయం. అది జనాలు ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన విషయం. అది తెలుసుకోవాల్సిన విషయం. అది నిజాలు ప్రతి ఒక్కటి బాధ్యత. అది మన సనాతన ధర్మం, మన సాంప్రదాయాలు, మన ఆచారాల గురించి ఏం జరుగుతుంది, ఏమి చేస్తున్నారు, ఏ రకమైన దాడి జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే మతపర విషయాల్ని సెన్సిటివ్ అంటారు కదా. సెన్సిటివ్ చేశారు, సెన్సిటివ్ అనరు, సెన్సిటివ్ చేశారు అంతే. అక్కడ తప్పు జరిగింది, తప్పు తెలుసుకోవడం సెన్సిటివ్ కాదు. తప్పు జరిగిన దాన్ని జరగనట్టు, వాళ్ళు ఏమి చేయనట్టు వాళ్ళు బుకాయిస్తున్నారు చూసారా, అది సెన్సిటివ్. గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి దాడి మీద ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు ఒక అధికార ప్రతినిధిగా? ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా దాడులను మేము ఖండించామండి, మా పార్టీ నుంచి. కానీ వాళ్ళైనా ఈవెన్ టీడీపీ హెడ్స్ కూడా ఆల్రెడీ అధినాయకత్వం, అధిష్టానం కూడా ఖండించింది. వాళ్ళనేమి కూర్చోబెట్టి దాడులు చేశారు, సభాష్ అని వాళ్ళకేమి మెడలేయలేదు. స్థానిక ఎమ్మెల్యే చెప్పారు, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కట్టారు, అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు చెప్పారు కదా, మేమే దాడి చేసామని చెప్పారు బహిరంగ. ఆవిడే మీడియాతో మాట్లాడారు, చెప్పిద్దండి దాడి మీడియాతో మాట్లాడారు. నేనైతే చూడలేదు. ఆవిడ అలా అని ఉండకపోవచ్చు, మీరు ఎలాగ మీకు కన్వే అయిందో తెలియదు. ఎవరైనా దాడులను ప్రోత్సహించి చట్టబద్ధమైన దీనిలో ఉన్నవాళ్ళు అనరు. ఆవిడ ఏ కంటెస్ట్లో వాళ్ళు ఏం అడిగారో ఆవిడేం చెప్పిందో మీరు నాకు అలా కన్వే చేస్తున్నారేమో, కానీ అలా అన్నీ ఉండకపోవచ్చు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారండి, అందరూ ఖండించారు. అట్లాగే ఈరోజు ఆయన బూతులు తిట్టారు, అది చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి అనే చెబుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాడి చేయండి, నన్ను అన్నారు కాబట్టి కొట్టండి అని చెప్తారా? చెప్పరు కదా. అలా చెప్పేవాళ్ళు అయితే దాడి చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు పెడతారు? పెట్టారుగా. ఎఫ్ఐఆర్లు ఎవరో పేర్లు పెట్టారండి, ఎవరో అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే దాడి చేయడానికి వెళ్ళారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ అంటే తెలుసు కదా మీకు. మరి ఇంకేంటి, వాళ్ళని ఏమైనా ప్రొటెక్ట్ చేశారా? మెయిన్ నాయకులు పేర్లు ఇవ్వనేది వైసీపీ వాదన. అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తేయడానికి వెళ్తే నన్ను సన్మానించాల్సింది పోయి, శాల్వా కప్పాల్సింది పోయి, గంజాయి బ్యాచ్ అలా కాదు. అలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి ప్రభుత్వం నుంచి? అలా మాజీ మంత్రిని అలా దాడి చేయడం అనేది గంజాయి బ్యాచ్గా క్రియేట్ చేస్తారండి మీరు? అలా కాదండి, గంజాయి బ్యాచ్గా మాజీ మంత్రిని నేను అనట్లేదు. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు ఒక గంజాయి అమ్మిన వాళ్ళని, లేకపోతే గంజాయి మత్తులో దాడి చేసిన వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే, లోపల పెడితే, అలాంటి వ్యక్తులకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. సభాష్ బాగా చేశారు, బాగా గంజాయి కొట్టారు, బాగా హత్యలు చేస్తున్నారు, కమాన్ అని ఎంకరేజ్ చేశారు. ఎక్కడ ఏ ఊర్లో చేస్తారండి అది? తెనాలి వెళ్ళి పరామర్శించి తెలీదా మీకు? ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొడితే సభాష్ బాగా పగలగొట్టావని ఆయనకు కూడా జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఈయన బూతులు తిట్టాడు కాబట్టి సభాష్ భలే తిట్టావు, ప్రజాస్వామ్యం కూని అయిందని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు క్రిమినల్స్ సపోర్ట్గా ఉంటున్నారు? వాళ్ళ గవర్నమెంట్లో క్రిమినల్స్ సపోర్ట్గానే ఏదన్నా జరిగితే, మహిళల మీద జరిగింది దాడి ఏదన్నా జరిగింది అంటే ఒక రేపేగా రాద్ధాంతం చేస్తారేంటి? దొంగతనానికి వచ్చి రేపు జరిగింది, అంత సిల్లీగా మాట్లాడారు వాళ్ళు. అలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే వ్యక్తులు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉండదా? నవ్వు వస్తుంది మాకు. ఆయన వచ్చాడు, మాట్లాడాడు. అంబటి రాంబాబు మీద జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం. వాళ్ళ ఇంటి మీదకి అట్లా వెళ్ళకూడదు, అది మంచిది కాదు. మేము కూడా అదే కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. వాళ్ళ పార్టీ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్పందించింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ చేశారు. వాళ్ళనేమి సన్మానించలేదే, దండలేసి గజమాలేసి.
ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక కాపు నాయకు ఇంటి మీద ఈ రకంగా దాడి చేస్తే అంటే ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది అసలు అంబటి రాంబాబు గారు కుమార్తె మాట్లాడుద్ది. ఏం ప్రశ్నించాలండి? బూతులు తిట్టిన వాళ్ళని ఏం సమర్థిస్తారు? ఎట్లా ప్రశ్నిస్తారు? ప్రశ్న పెట్టుకుని అంటే చెప్పాడు కమాన్ కదా, బాగా ఆ టైంలో నేను అనకూడని మాట అన్నాను, నా వయసుకి తగ్గ మాట కాదని చెప్పి సాక్షాత్తు ఆయనే చెప్పారు కదా. మీరు అనకూడని అనేసి రెచ్చగొట్టేసి కల్లోలాలు సృష్టించేసి అయ్యో సారీ అయిపోయిందంటే అది ఓకేనా? ఒక మర్డర్ చేసేసి అయ్యో నాకు తెలియకుండా జరిగిపోయిందంటే ఓకేనా? కాదు కదా. అంటే అలాంటి ఇంటి మీద దాడి చేస్తారా? క్రైమ్ అండి. అలాంటి ఇంటి మీదకి వచ్చి మూకుమ్మడి దాడి చేస్తారా? గంటల తరబడి మేము అదే గంటల తరబడి దాడి చేస్తారా? దాడి చేయొద్దనే చెప్తున్నాం. చట్టపరమైన చర్యలు ఉంటాయి, ఆయనకి తీసుకుంటారు. దాడి చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు. అది అలా ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది, దాన్ని ఎవరిని సమర్థించట్లేదు ఇప్పుడు. ఆ దాడిని ఎవరు సమర్థించట్లా, మేమే కాదు టీడీపీ కూడా సమర్థించట్లేదు. అది మీరు గమనించాలి. అంతేగాని దాడులు చేసేస్తారా తిట్టమంటే అలాగే తిట్టేస్తూ ఉంటే వదిలేస్తారా? పోనీ ఏం చర్యలు తీసుకోకుండా ఆయన మీద ఏం కేసు కట్టకుండా ఎఫ్ఐఆర్ అన్యాయంగా అరెస్ట్ చేశారు పోలీసులు అంటున్నారు కదా, అలా వదిలేయమంటారా? కమాన్ బాగా తిట్టారు, బూతులు ఇంకొంచెం బాగా తిట్టారు. ఎవరో ఏ నాయకుడు కమాన్ బాగా తిట్టారు శభాష్ అని మరి అలాగే చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నించాలండి? బూతులు తిట్టిన ఆయన ఏం ప్రశ్నించమంటారు? అంబటి రాంబాబు గారు ఇంట్లో లేనప్పుడు అంబటి రాంబాబు గారు ఇంట్లో లేనప్పుడు మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక మూకుమ్మడిగా ఇంటి మీద దాడి చేయడం సబబేనా అనేది నా ప్రశ్న. సబబు కాదనే మేము చెప్తున్నాం. మహిళ లేకపోతే పురుషులా కాదు, అసలు ఎవరు లేకుండా ఒట్టి ఇల్లున్నా కూడా దాడి చేయకూడదు. అది దాడి తప్పనే చెప్తున్నాం కదా తెలుగులోనే, ఇంకేమన్నా భాషలో చెప్పాలంటే. వాళ్ళ అమ్మాయి వాళ్ళ కుమార్తె ఉంది కదా, వాళ్ళ అమ్మాయి కుమార్తె విమర్శించి కాపు నాయకు ఇంటి మీద ఈ రకంగా దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడనేది వాళ్ళ అమ్మాయి అంబటి రాంబాబు గారు కూతురు అడుగుతుంది. అవునండి, ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు ఆయన తిట్టాడు, దాడి జరిగింది, ఇందులో కులం ఎక్కడి నుంచి వచ్చింది? సరే ఆవిడ కులాన్ని తెస్తుంది, ఫైన్ బాగానే ఉంది. ఆమె కాపు కులం, ఆమె ఎందుకు చౌదరిని పెళ్లి చేసుకోవడం? కాపు కులం అంటే అభిమానం కదా, కాపున్నా చేసుకోవచ్చు కదా. మరి మ్యారేజ్ అనేది కులానికి కట్టుబడి ఉండొచ్చు కదా ఆవిడ. ఓకే, వాళ్ళ నాన్న కులంలో ఉన్నప్పుడు, ఆయన వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు, మరి అదే కులమైన పవన్ కళ్యాణ్ గారి మీద ఆవంతున లంబూతులతో విరుచుకుపడుతుంటే ఏం చేశాడు ఆయన? అదే కాపు కులంకి సంబంధించిన కార్యకర్తలను తీసుకెళ్ళి అర్ధరాత్రి కాళ్ళు పైకి కట్టేసి తల కింద ఆడేసి అరికాళ్ళ మీద ట్రీట్మెంట్ ఇస్తుంటే ఏం చేశాడు ఆయన? అన్యాయంగా చిన్న పిల్లల్ని యువకులను తీసుకెళ్ళి 30-40 రోజులు పెట్టి సూదులతో గుచ్చి అంత అరాచ్ చేస్తుంటే ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఏ కేసులో చేశారండి? అక్కడ వైజాగ్లో సందీప్ పంచకర్ల గారిని ఎన్ని రోజుల్లో అరాచ్ చేసింది? ఏ రకమైన ట్రీట్మెంట్ చేశారు? అబ్బాయి ఇంక బయటికి చెప్పుకోలేదు, కొన్ని మాత్రమే చెప్పారు సింపుల్గా. ఏం చేశారు అంబటి రాంబాబు గారు? ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద కాకినాడలో రాళ్లతో కొడుతుంటే, లంబూతులు తిడుతుంటే వచ్చి మాట్లాడా? మరి ఆడపిల్లల గురించి మాట్లాడాలి కదా. అప్పుడు ఈరోజు మాట్లాడే వాళ్ళ అమ్మాయి ఆ రోజు ఏమైపోయింది? ఈరోజు మేము మాట్లాడుతున్నాం, అలా చేయకూడదని మాట్లాడుతున్నాం, చేయమని చెప్తున్నామా మేము? కనీసం అలా చేయకూడదని కూడా ఆయన మాట్లాడలేదే ఆ రోజు. ఈ దాడి తప్పు అని ఏమైనా ఖండించాడు? మేము ఖండిస్తున్నాం దాడి తప్పు అని. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు దాదాపు అధికారం చేపట్టి 19 నెలల కాలం అవుతుంది. సుగాలి ప్రీతి మీకు ఐడియా ఉందా? అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకం మీ కేసు మీద పెడతాని చెప్పన్నారు, మీకు న్యాయం చేస్తా ఉన్నారు. సుగాలి ప్రీతి కేసు ఏమైంది? ఇప్పటికీ తన తల్లి ఆందోళన చేస్తుంది. వీల్ యాత్ర కూడా పాదయాత్ర కూడా సిద్ధమైతే కూడా పోలీసులు నిరాకరించారు. ఏం చెప్తారు మీరు అధికార ప్రతినిధిగా? అధికార ప్రతినిధిగా కాదు, నేను ఒక సామాన్య మహిళగా కూడా చెప్తాను వాళ్ళ బాధని. ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి అనే విషయం బయటకు వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి వల్ల. వాళ్ళ అమ్మ వచ్చి ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళ అమ్మ వచ్చి బాధపడితే వెళ్ళి ర్యాలీ చేసి దాన్ని సిబిఐ దాకా లాక్కెళ్ళింది కూడా పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు సంఘాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయండి. పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే ఎవరికి తెలిసిందండి? వాళ్ళ అమ్మే చెప్పింది కదా. ముందుకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అలా కాదండి, ఎవరికి తెలిసింది? కొన్ని ఫింగర్ టిప్స్ మీద తెలిసింది అంతే. అంత పెద్ద ర్యాలీ చేసి ఒకవైపు ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా చూసేలా చేసింది. ఆ కేసు విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు, అది వాళ్ళ అమ్మే చెప్పింది. అధికారంకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది పార్వతి గారు నేను చెప్పేది వింటారా లేదా? చెప్పండి. వాళ్ళు అక్కడ సిబిఐకి వచ్చింది, సిబిఐకి వెళ్లకుండా గత గవర్నమెంట్లో వాళ్ళు ఏం లొసుకులు చేశారు, ఏం కాంప్రమైజ్ అయ్యారు? ఆవిడ పొలము ఇల్లు ఏదో డబ్బు ఇస్తానంటేనో ఆవిడ సైలెంట్ అయిపోయారు, కొంతమంది సాక్ష్యాలు మాయం చేశారు. అవన్నీ న్యాయస్థానాల్లో తేలాల్సిన విషయానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? అక్కడికి కూడా అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మీదే, మీ కేసు చూస్తా ఉన్నారు. మీరు నన్ను చెప్పనివ్వండి, లెట్ మీ స్పీక్. ఓకే. ఇప్పుడు
వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారితో ఎవ్రీ వీక్ ఆవిడని రిపోర్ట్ అడిగారు, సార్ ఏంటండి ఆ కేసు ఏంటి చూడండి అంటే వాళ్ళు ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఆ మేము చాలా ప్రయత్నం చేస్తున్నామండి, ఆ సాక్ష్యాలు ఏవైతే కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలో అవన్నీ స్పాయిల్ అయినాయి, అప్పుడే కాంప్రమైజ్ అయ్యి వీళ్ళు దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా సరైన ఆధారం చూపించినప్పుడు కేసు కోర్టులో వీగిపోయింది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి చెప్పండి? ఆయన ఏం చేస్తాడు? తీసుకెళ్ళి న్యాయస్థానంలో పెడతాడు. అధికారంలో ఉంటే ఆయన జడ్జి అవ్వలేరు కదా, ఇదిగో వీళ్ళకి శిక్ష ఏంటి అని చెప్పలేరు కదా. మంచి క్వశ్చన్ అడిగారు, నేను చెప్తా. ఆయన అధికారంలో ఉండి ఏం చేయగలరు? ఈ కేసుని న్యాయస్థాన పరిధిలో ఏం జరుగుతుంది అనేది పర్యవేక్షించగలరు, లేదా మంచి గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ తోటి మీరు ప్రెజర్ చేయండి అని చేయగలరు. అక్కడ ఆధారమే లేకపోతే ఈయన ప్రెజర్ చేసినా ఇంకొకరు ప్రెజర్ చేసినా ప్రైమ్ మినిస్టర్ గారు ప్రెజర్ చేసినా అక్కడ మూలమే పడిపోతే వీళ్ళు ఎవరు ఏం చేయలేరు. అంటే ఆ విషయం పార్వతి తెలియదు అంటారా? పార్వతి గారికి వెరీ క్లియర్గా చెప్పారట, ఆ రోజు ఇలా జరిగిందంటమ్మా, రిపోర్ట్ ఎలా వచ్చింది మరి ఏంటి అని. ఆవిడ ఇప్పుడు ఏదైనా ఒక కేసు నిలబడాలంటే సాక్ష్యాధారాలే కదా, వాటినే ధ్వంసం చేస్తే వాటినే ఇది చేస్తే అసలు డిఎన్ఏనే మార్చేస్తే ఏం చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? కూర్చొని ఆయన జడ్జి కాదు కదా, ఇదిగో వీళ్ళకి శిక్ష చేసేయండి అని చెప్పడానికి. అలా కూడా లేదు. ఒకవేళ జడ్జి అయినా కూడా ఆ జడ్జి కూడా సాక్ష్యాధారాల ప్రకారమే వేయాలి. రాజకీయ నాయకులు జడ్జిలు అవ్వలేరులేండి. మరి మీకు తెలిసి కూడా సిస్టంలో ఉండి ఏం చేశారు, ఏం చేయాలి? బాధితురాలు తల్లి ఆరోపణ, పెడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, ఇంత దాకా తీసుకొచ్చిన ఆయన పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని అసలు తీసుకొచ్చింది ఆయన, మోసింది ఆయన, ఆ రిపోర్టు ప్రెజర్ చేసింది ఆయన, చెయ్యండి అని ప్రెజర్ పెడుతుంది ఆయన. మళ్ళీ ఏం చేయాలి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయలేదంటే ఏం చేయాలి? ఇంకా ఆయన చేతిలో ఆయన పరిధిలో ఆయనకి ఎంత చేయగలరో దానికి 10 పైనే చేశారు. ఇక చెయ్యలేనిది భగవంతుడి చేతిలో ఉన్నదో లేకపోతే న్యాయస్థానాల చేతిలో ఉన్నదో ఆయన నెత్తిన పెడితే ఆయన ఏం చేస్తారు చెప్పండి? నాకు ఒక క్వశ్చన్ చెప్పమానండి ఆ పార్వతి గారిని. ఓకే, పార్వతి గారు ఇప్పుడు స్ట్రైట్గా చెప్పండి, మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? ఒక మహిళగా, ఆ బాధితుల మహిళ ఇప్పటికే రోజుకు రకమైనటువంటి వీడియోలు బయటకు వస్తున్నాయి. పార్టీ అయితే మాత్రం ఒక 3-man కమిటీ అయితే వేసింది. ఇది మహిళా పురుషుల అని కాదండి, అది కూడా వ్యక్తిగత విషయాలు. అందులో ఏముందో ఏమో మాకు కూడా తెలియదు. సో బయటకు వచ్చిన వాటిని అనాలిసిస్ చేసి ఒక జడ్జిమెంట్ కూడా నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేను. ఎందుకంటే ఆల్రెడీ మా పార్టీ స్పందించింది, ఒక కమిటీ వేసింది, విచారణకి రిపోర్ట్ తీసుకురమ్మని అడిగింది. దానిలో నిజంగా నిజాలు తెలుసుకుంటారు. అందులో తప్పు అనిపిస్తే తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది పార్టీ సైడ్ నుంచి ఉంటుంది. దానిలో నా అభిప్రాయం ఏముంటుంది? ఇప్పుడు నా అభిప్రాయం అక్కడ ఏదైనా తప్పు జరిగిందా శిక్ష వేయాలి, జరగలేదా ఆవిడ ఏదైతే ఆరోపిస్తుందో ఆవిడకి న్యాయం ఉండాలి. ఎవరికైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి సమన్యాయం జరిగేలా చేయాలి. అవి వ్యక్తిగత విషయాల్లో కోర్టులు ఎలా ఉంటాయి, సివిల్ కేసులు ఎలా ఉంటాయి మన అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ దగ్గర వేరే పర్సన్ మధ్య జరిగిన విషయాలు వేరు. అధికారంలో ఉండి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఆ విషయాలు అఘాయిత్యమా కాదా అనేది మనం తేల్చాల్సి. ఇప్పటికే తన మీడియా కూడా పబ్లిక్ గా చెప్తుంది 5 సార్లు అభాషణ జరిగింది, ఇదిగో మా రికార్డ్స్ అని చెప్పి రోజు ఒక వీడియో బయటకు వస్తుంది. అది మనం చూసే కోణంలోనూ మనం చూసేది ఒకటి ఉంటుంది, అక్కడ జరిగే విషయాలు వేరే అయి ఉండొచ్చు. మనం మీడియాలో వచ్చింది కదా అని చెప్పి అనడానికి కూడా మన దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా ఇప్పుడు మీరు ఇందాక బాధ్యతాయుతమైన దీనిలో ఉండి అని అన్నారు కదా, నేను కూడా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి మీడియాలో వచ్చిందాన్నంత నమ్మేసి నేను టకటక నా స్టేట్మెంట్ నేను ఇవ్వలేను. ఓకే, అది వ్యక్తిగత విషయాలు, ఇద్దరి మధ్య జరిగిన విషయాన్ని దాని గురించి మీ స్పందన ఏంది అంటే కూడా నేను అంత పెద్ద నాలెడ్జ్ నాకేం మహాశక్తులు లేవు, అది నిజమా కాదా అని ఇదే రైట్ అని చెప్పడానికి కూడా. ఇంకొకటి పార్టీ స్టాండ్ అనేది ఉంటుంది. మా అధ్యక్షులు వారు ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. ఎవరైనా సరే, అది బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్ళ లేకపోతే సామాన్యుల, మహిళల పట్ల అలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా తప్పే, వాళ్ళకి సరైన శిక్ష ఉంటుంది. ఉండకుండా ఏం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నేను తప్పు చేసినా తల తీసే చట్టాలు రావాలని బలంగా కోరుకునే వ్యక్తిగా ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఉండే పరిస్థితే ఉండదు. దానిలో నిజాలు తేల్చాల్సింది, దానికి ఒక ప్రాసెస్ ఉంది. అది కంప్లీట్ అయ్యాక ఏం తీసుకుంటారు ఏంటి అనేది పార్టీ చెప్తుంది. సో దీనిలో మధ్యలో నేనెవరిని నా ఒపీనియన్ చెప్పడానికి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? లా అండ్ ఆర్డర్కి ఏమైందండి, బ్రహ్మాండంగా ఉంది. లా అండ్ ఆర్డర్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో జరిగిపోతుందని ఆయన 4 క్రియేట్ చేసి ఏఐ వీడియోలు వేసుకొని
లేని గుంపుని క్రియేట్ చేసి మీడియాలో వదలగొట్టినంత మాత్రం లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయినట్టేనా? ఒకళ్ళ ఇంటి మీద ఏదో ఏఐలో జాలీకి జనాలు తెలియనంత మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదండి. మహిళలకు ఎలా అవును, ఉంది, మహిళలకి భద్రత ఎలా ఉందని నేను గతంలో అడిగాను. మనకు రిపోర్ట్ వచ్చిందండి మొన్న. గతంలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు క్రైమ్ రేట్ ఎలా ఉంది? 0.5% తగ్గింది. ఓకే, గతంలో అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం 5 ఏళ్లలో రోడ్లు ఎన్ని వేసారు, ఇప్పుడు ఎన్ని వేసారు? గత 5 ఏళ్లలో ఎన్ని వాటర్ ట్యాప్స్ ఇంటింటి కనెక్షన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇచ్చారు? గతంలో జరిగింది ఏంది, జరగలేనిది ఏంది, ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటి? ప్రజల ముందు క్లియర్గా కనపడుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ బాగుందా అని నన్ను అడిగితే అసలు హాస్యాస్పదంగా ఉంది. బాగుందనే చెప్తాం, బాగుందనే. అంటే వైసీపీ అనేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా దిగజారింది అనేది. వాళ్ళకి దిగజారిద్ది ఎందుకో చెప్పనా? వాళ్ళ బూతులు తిట్టినా వాళ్ళని ఏం అరెస్ట్ చేయకూడదు. ఓకే, వాళ్ళు సోషల్ మీడియాలో చండాలమైన పోస్టులు పెట్టి మహిళలను అరెస్ట్ చేసినా వాళ్ళని వదిలేయాలి. వాళ్ళ మీద కేసులు పెట్టామనుకో లా అండ్ ఆర్డర్ బాగాలేదు. వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసామనుకో బాగాలేదు. ఎందుకంటే వాళ్ళ బూతులు యథేచ్ఛగా తిట్టనియాలి, వాళ్ళ క్రైమ్ యథేచ్ఛగా చేయనియాలి. వాళ్ళ క్రైమ్ యథేచ్ఛగా చేయనీయం, వాళ్ళ బూతులు యథేచ్ఛగా తిట్టనీయం. సో ఇవి ఖచ్చితంగా కట్టడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి లా అండ్ ఆర్డర్ బాగాలేదు. వాళ్ళకి బాగాలేదని చెప్పి రాష్ట్రానికి అంతా బాగాలేదని రుద్దాలని చూస్తే కూడా తప్పు కదా. లా అండ్ ఆర్డర్కి బ్రహ్మాండం ఉంది కాబట్టి వాళ్ళందరినీ అలా రెచ్చిపోయే వాళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు రాజకీయాలు రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారేనా? 100% పవన్ కళ్యాణ్ గారే రాజకీయాల్లోకి రావాలి అని మమ్మల్ని మోటివేట్ చేసేలాగా ఆయన భావజాలం మమ్మల్ని నడిపించింది. మేము వచ్చాం. ఎన్నికలైన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసారు? కలిశానండి. గవర్నమెంట్లోకి అది రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు కలిశాను. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 10వ తారీఖు కలిశాను, విష్ చేశాను. 12వ తారీఖు ఛార్జ్ తీసుకునేప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాను. ఎన్నికలకు ముందు ఎంతోమంది వేరే వనితలు కానీ వేరే మహిళలు కానీ జన సైనికులు కానీ కష్టపడ్డారు, చాలా డబ్బు ఖర్చు పెట్టారు, టైం ఖర్చు పెట్టారు. కష్టపడినందరికీ ఈ రోజున అధికారం చేపట్టి 18 ఏళ్ల కాలంలో న్యాయం జరిగిందంటారు? అందరికీ న్యాయం చేయాలి అంటే అందరికీ ఒకేసారి న్యాయం చేయడం కూడా మీకు కూడా ఒక జర్నలిస్ట్గా మీకున్న నాలెడ్జ్లో కూటమి ప్రభుత్వంలో అలయన్స్ పార్టీలకి ఎవరెవరికి ఎంతెంత రేషియోలో అవకాశాలు ఉంటాయి, ఆ వచ్చిన అవకాశాలు సద్వినియోగం ఏ స్థాయిలో ఏ రేషియోలో అవుతున్నాయో అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాకున్న అవగాహన ఏంటంటే మిమ్మల్ని అడిగిన నా క్వశ్చన్ పూర్తిగానండి. కూటమిలోనే కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో జనసేన అనేదాన్ని కరివేపాలకు తీసేస్తున్నారు. నా వర్షం పూర్తిగానండి. కొన్ని చోట్ల పదవుల్లో దానికి సంబంధించి వైజాగ్లో బొల్లిశెట్టి ఆయన కూడా బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు. మా ఏరియాలో మేనుండే ఏరియాలోనే దేవాదాయ కమిటీ చేస్తే 10 మంది 12 మంది ఉంటే 12 మందిలో ఒక జనసేన పేరు లేదని చెప్తున్నారు. బయటపడి పేరు చెప్పింది ఆయన ఒక్కలే, ఇంకా ఉన్నారు, ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి ఎలా ఉందనేది నా వర్షం నేను అడుగుతున్నాను. చాలామంది జన సైనికులు బయట చెప్పుకోలేని పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో అది వెరీ రేర్గా జరుగుతాయి. కొన్ని విషయాలు ఇలా జరిగినాయి అని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే దాని మీద అధిష్టానం కూడా రెస్పాండ్ అవుతుంది. ఖచ్చితంగా లోకల్ నాయకత్వం ఒకవేళ ఏదన్నా పొరపాటున లోకల్ నాయకత్వం వాళ్ళకి బలంగా తీసుకోవటం రాకపోయినా కూడాను పైనుంచి పార్టీ స్పందిస్తుంది. ఎక్కడికక్కడ ఇలాంటి విషయాలు జరగకుండా ఏముండవు. ఒకటి అర కూటమి అన్నాక ఇంట్లో ఒక అన్నదమ్ములు అన్నాక మనస్పర్ధలు వస్తాయి, రాకుండా ఏముండవు. వెరీ క్లియర్గా మా అధ్యక్షులు వారు చెప్తూనే ఉన్నారు, కూటమి అన్న తర్వాత ఉంటాయి, నలిగిపోవాల్సి వస్తుంది, సమస్యలు వస్తాయి, మనం ఒకళ్ళు దాన్ని పరిష్కారం చేసుకోవాలి, సర్దుకుంటూ వెళ్ళాలి అని. సమస్య వచ్చినప్పుడు వాళ్ళ పరిధిలో వాళ్ళు సాల్వ్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అధిష్టానాన్ని దృష్టికి తీసుకొస్తున్నారు, అధిష్టానం స్పందిస్తుంది, కూటమి పార్టీలతోటి సమన్వయంగా మాట్లాడుకుంటున్నారు. అవి మ్యాక్సిమం వాటిని లేకుండా చేయడానికి అటువైపు ముఖ్యమంత్రి గారు కానీ ఇటువైపు ఉప ముఖ్యమంత్రి గారు కానీ సర్వ విధాల ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఒక పార్టీ కాదు, 3 పార్టీలు, వాళ్ళ కార్యకర్తలు, లక్షలాది మంది ఇన్వాల్వ్ అయి ఉన్న విషయం. ఎక్కడో ఎంత పర్ఫెక్ట్గా ఉన్న 3 పార్టీలు ఒక లేయర్లో దాన్ని ఎంత అడ్మినిస్ట్రేషన్ చేసినా ఎక్కడో ఒక చోట జరగకుండా ఉండమంటారా? ఎక్కడో ఒక చోట, అది మైనర్లో, దాన్నే ఒక పెద్ద భూతద్దులో ఏదో అయిపోతుంది అనేది అది తప్పని నేను చెప్తా. ఎక్కడో ఒకటి అరచోట ఖచ్చితంగా ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు, ఉంటాయి. ఉన్న వాటిని మేము సాల్వ్ చేసుకుంటున్నామా లేదా అది చూడాలి. అంతేగాని సాల్వ్ చేయకుండా అలాగే వదిలేస్తే అది తప్పు అయింది. మరి అలా ఏం జరగట్లేదు. ఎక్కడే ఒకటే అరా ఇదిగోండి మా నియోజకవర్గంలో అసలు ఏమీ లేదు, అసలు మాకు ప్రాధాన్యతే లేదు అని అధిష్టానానికి తీసుకొస్తున్నాం. వెంటనే
అది ఎందుకు లేదు, మీరు ఎందుకు అడగలేదు, అప్పుడే ఎందుకు తీసుకురాలేదు, ఇలాంటి డిస్కషన్స్ వస్తున్నాయి. ఇక మీదగా అలాగ జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, అక్కడ ఒక కమిటీని వేయడం, వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. 2029లో మీ జన సైనికుల కోరిక నెరవేరుతుందా? జన సైనికుల కోరిక అంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ప్రతి ఒక్కరి కోరిక కదా. మీరు ఇలాంటి హైపోథెటికల్ క్వశ్చన్స్ వేస్తే మేము మా దగ్గర మీ కోరిక కదా అది? పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని కోరిక ఒక లేదా? నిమిషం అండి, అసలు మేము ఆ పార్టీలోకి వచ్చేటప్పుడు ఆయన అడుగుజాడల్లో నడిచేప్పుడు నా నాయకుడు రాష్ట్రానికి ముఖ్య అతిథిగా ఉండాలని మేము కోరుకుంటాం, అధిపతిగా ఉండాలని. అందులో తప్పులేదు. అలాగే టీడీపీ వాళ్ళు కోరుకుంటారు, బీజేపీ వాళ్ళు కోరుకుంటారు. సో 3 కూటమిలో ఉన్నప్పుడు నేను వచ్చి మా నాయకుడు అధిపతిగా ఉండాలని చెప్పామనుకోండి, మీరు కూటమిలో పుల్లలు పెట్టడానికి అడిగిన క్వశ్చన్ మా కోరిక ఎప్పుడు ఉంటుంది. అది సాకారం అయ్యేలాగా మా పార్టీ ఏం చేయాలి, మేమేం చేయాలి, మేము ఎంతకాలం ప్రయాణం చేయాలి, మా అది అందుకోవడానికి ఇంకెంత ఉంటుంది కార్యాచరణ, అదంతా చాలా పెద్ద ప్రాసెస్. మాకు అది కోరిక అయితే అల్టిమేట్గా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంటుంది. నేను అడిగింది మీ కోరిక నెరవేరుతుందా అని అడిగాను. నెరవేరుతుందా లేదా అది హైపోథెటికల్ క్వశ్చన్ అండి. అవుతుంది, అవ్వడానికే మేము అందరికి ప్రయత్నం చేస్తాం, పని చేసుకుంటాం, ఆ గోల్ పెట్టుకుంటాం, గోల్ రీచ్ అవ్వడానికి పని చేసుకుంటూ వెళ్తాం. ఈ ప్రాసెస్లో గోల్ తొందరగా రీచ్ అవుతామా, ఇంకొంచెం టైం తీసుకుంటుందా, మనం పెట్టే ఎఫర్ట్స్ని బట్టి, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని బట్టి, వచ్చే సంఘటనలను బట్టి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు గోల్ పెట్టుకున్నాం, పని చేస్తున్నాం. మేము ముందు మా గోల్ ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, నేను పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు, నేను పని చేసుకుంటా వెళ్ళే వ్యక్తిని. నా ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలి, నేనున్నంత వరకు నా ద్వారా ఒక 10 మంది బాగుపడినా చాలు. అది ఆయన గోలు. ఆయన గోల్తో ఆయన పని చేస్తున్నారు, ఆయన గోలుకు సహకారంగా మేము పని చేస్తున్నాం. అది ఈ ప్రాసెస్లో ఇలాంటి మాకున్న చిన్న చిన్న కోరికలు తీరితే అదృష్టవశాత్తు ఇంకా అంతకన్నా సంతోషం మాకు ఏది ఉండదు. 2029లో పగడాల శివపార్వతి గారిని ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా హైపోథెటికల్ క్వశ్చనేనండి. మేము అంటే ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అవ్వాలా, మంత్రి అవ్వాలా, లేదంటే కార్పొరేషన్ చేయాలని కోరుకుంటారు. ఎవరో లేదనేది పెద్ద బూత్. అది నాకేమీ లేదు, నేను సేవ కోసం వచ్చా, ప్రజాసేవ అనేది నేను అలాగేం చెప్పడానికి కూడా చాలా నేను అలాగేం చెప్పను. అది 2009 అయిద్దో, ఇంకెప్పుడు అయిద్దో, 49 అయిద్దో, అది చెప్పలేను, ఆ టైం చెప్పలేను. బట్ నా నాయకుడు నన్ను నమ్మి, నువ్వు ఉండాలమ్మా, నువ్వు చెయ్యి, నువ్వు ఇదిగో వెళ్ళు. ఇప్పుడు నాకు 10 ఏళ్ళు పనిచేసినందుకు రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టర్గా నన్ను అనౌన్స్ చేశారు. నా శ్రమను గుర్తించారు, నేనేం డెడికేషన్గా పనిచేశాను. అట్లాగే గుర్తించి ముందు దీనికి ఈవిడ ఎలిజిబుల్, దీనికి ఇది ఇలా చేద్దామని నాయకుడు నిర్ణయిస్తే దాన్ని తప్పకుండా అసలు మనం ఆయన అడుగుజాల్లో నడిచేవాళ్ళు, ఆయన ఏ చెప్పినా చేస్తాము. ఆ ప్రాసెస్లో ఇందాక కళ్యాణ్ గారి లాగా ఆ ప్రాసెస్లో మాకు కూడా ఏ అవకాశాలు వస్తే అవి చేయడానికి మేము రావాలనే కోరుకుంటాం కదా. మేడం, ఫైనల్గా చెప్పండి, నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినారు, అక్కడ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు, కాపు టైగర్. అందుకే అంబటి రాంబాబు గారి మీద దాడి చేయటం అనే దాని మీద ఎంత సాహసం చేశారని చెప్పి అంటారు. నిజంగా కాపు టైగర్ మీద దేనికైనా దాడి ఎందుకు టైగర్? నాకేమో ఆయన టైగర్ XXXకేమో అనిపిస్తుంది తప్పితే నాకు ఎక్కడ టైగర్ క్వాలిటీసే కనపడలేదు. ఆయన కాపు జాతినే అవమానకరంగా మాట్లాడాడు. మరి ఆయన ఏం టైగరో నాకు అర్థం కాలేదు. ఈయనకి ఆ టైగర్, ఆయన టైగర్ లాగా ఎలా కనపడ్డాడో, బూతుల్లో టైగర్ లాగా కనపడ్డాడో, లేకపోతే సొంత కులాన్ని నీచంగా ఆయన కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి బానిసత్వం చేస్తూ బానిసగా లాగా ఉన్నందుకు ఊడిగం చేస్తున్నందుకు నచ్చాడో అర్థం కాలేదు. కానీ ఆయన ఎప్పుడు కాపు కులంలో పుట్టి కాపులు తాగుతారు, మాంసం తింటారు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలీదు అని చెప్పి కులాన్ని తూలనాడుతూ మాట్లాడిన పరిస్థితి. అది ఎలాంటి వ్యక్తి అయినా ఒక కులంలో పుట్టి ఆ కులాన్ని నీకు నచ్చినా నచ్చకపోయినా బహిరంగంగా తూలనాడుతూ చెప్పేవాళ్ళు నేను ఎక్కడ చూడలా. ఆయన ఒక్కడనే చూసా నేను. సో అందుకనే నాకు ఆయన మీద అసలు ఆయన కాపు కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదంట నేను. ఖచ్చితంగా లేదు. ఆయన ఇంకా టైగర్ ఎక్కడ అవుతాడు? అసలు కాపు అని చెప్పుకునే అర్హతకే ఆయన అసలు ఆ పారామీటర్సే దాటలేదు ఆయన. శివభారతి గారు ఒక రాజకీయ నేపథ్యం ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను ఒక సామాన్య రైతు. చదువుకున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేనైతే MSc BEd చేశానండి, ఇప్పుడు LLB చేస్తున్నాను. అలాగే SAP రీటైల్ కన్సల్టెంట్, నేను సాఫ్ట్వేర్ SAP వర్క్ చేస్తాను, ఫ్రీలాన్స్ చేస్తాను. మా ఫాదర్ వచ్చేసి ఒక రైతు, చిన్న పల్లెటూరులో చిన్న రైతు అండి, క్రోసూరు మండలం నాగవరం గ్రామం నేను పుట్టింది. మా నాన్నగారిది వచ్చి సత్తెనపల్లి నియోజకవర్గం
రాజుపాలెం మండలంలో బేరవల్లిపాయ గ్రామం అండి మా ఫాదర్ది. మా మదర్ది నాగవరం. సో అక్కడ ఎక్కువ పెరిగా నేను నాగవరంలో. ఎక్కువ సత్తెనపల్లి మా ఫాదరు తాతయ్య వాళ్ళది అదంతా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సత్తెనపల్లి నియోజకవర్గంలో పనిచేశాను నేను. అంబటరాంబాబు గారి నియోజకవర్గం. ఆయన నియోజకవర్గంలో పనిచేశాను. అందుకే తెలుసు ఆయన ఏ అరాచకాలు 5 ఏళ్ళు చేశాడు, అక్కడ ఏమి ఎలగబెట్టాడు, ఏమి అభివృద్ధి చేశాడు, కాపులను ఏమాత్రం ఉద్ధరించాడో కూడా తెలుసు. సో అందుకే నేను చెప్తున్నా ఆయనకి అర్హతే లేదని. సో మా కుటుంబం వచ్చి చాలా చిన్న కుటుంబమే, మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు, మా హస్బెండ్ వచ్చి గుంటూరు అండి, రియల్ ఎస్టేట్లో వర్క్ చేసేవాళ్ళు. వ్యాపారంలో ఒక చిన్న భాగం ఉండేది. ఆయన ఈ మధ్య రీసెంట్గా గుండెపోటుతో ఇదయ్యారు. సో అదేనండి. మీ పిల్లలు? నాకు ఒక బాబు ఉన్నాడండి. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు హైదరాబాద్లో. ఇంకా అలాగా పార్టీ కోసం పనిచేస్తూ ఆయన బాగా ఏంటండి ఇంకా పార్టీ సేవ చేస్తూ ఉన్నారు. పార్టీ సేవ చేస్తూనే ఉంటాను, ఊపిరి ఆగే వరకు, కట్టె కాలే వరకు. పవన్ కళ్యాణ్ గారితో కట్టె కాలే వరకు అంతే, కట్టె కాలే వరకు. ఇట్లాంటి రికార్డ్ అవుతూ ఉంటాయి. రికార్డ్ అవనివ్వండి, ఏమైంది, నేను రికార్డ్ అదే అసలు ఆయన నా గుండెల్లో ఉంటాడు. రికార్డ్ అవని ఏమైనా రాసుకోండి, ఏ రాజపత్రాల మీద అయినా సరే శివపార్వతి కట్టెకాలే వరకు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాలలోనే ఉంటారు. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారిని ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? అనుభవజ్ఞుడు అండి, అప్రమేధావి. పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత, నిజాయితీ, న్యాయబద్ధమైన ఆలోచన, సామాన్యుడి గురించి తపన ఆయనలో బాగా నచ్చుతాయి నాకు. అంటే నాకు డబ్బు ఉందా ఇవేం చూసుకోడు. ఇప్పుడు ఒక బెంచ్ కార్లో ఒక వ్యక్తి దిగి ఆయన దగ్గరకు వచ్చి ఇంకొకళ్ళు గేటు దగ్గర వెయిట్ చేసే ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఆయన గేటు దగ్గర వెయిట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది నచ్చింది నాకు బాగా. కష్టంలో ఉన్న వాళ్ళకి చేయిస్తారు. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఆయనకు వచ్చినట్టు ఫీల్ అవుతారు. అలా స్పందించే నాయకుడు చాలా అరుదుగా ఉంటారండి. ఏ నాయకుడు సొంత సంపాదన పెట్టి ప్రజలకు ఇంతింత దానం చేసినా నేను చూడలే. అసలు ఆయన అడుగుజాడలు నడుస్తున్నాయి, అదే ఒక పెద్ద ప్రైడ్, మాకు ఒక గర్వంలా ఉంటుంది. మేము చెయ్యాలి అనే ఇన్స్పిరేషన్ వస్తుంది. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు నేను నా స్వార్థానికి ఇంత కష్టపడిపోతున్నా అనుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇంత చేస్తున్నారు సొసైటీ కోసం, ఆయన చేసే దానిలో నేను చేసేది ఎంత, అది ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఆయన అలా మోటివేట్ చేస్తారు. అంతే కదా, సొసైటీకి మనం తీసుకోవడమే కాదు ఇవ్వడం నేర్పారు. అది బాగా నచ్చింది. దానగుణం, ఆలోచన, సేవా దృక్పథం, అసలు ఏది కోరుకోరండి. అది అంత ప్యూరిటీ అసలు నేను చూడండి. ఇంకా ఆయనే. ఇంకా జగన్మోహన్ రెడ్డి కరప్షన్ కింగ్. ఇప్పుడు గూగుల్లో కొట్టిన వచ్చింది కరప్షన్ హైయెస్ట్. ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు ఉంటారేమో ఆయనలాగా కరప్షన్ చేసేవాళ్ళు. అవినీతి, క్రిమినల్ థాట్స్, అది నచ్చదు. నారా లోకేష్ గారు అంటే ఇప్పుడు ఒక సీనియర్, వాళ్ళ ఫాదరు అడుగుజాడల్లో నడిచే ఒక మంచి కొడుకులాగా అనిపిస్తారు నాకు. ఆయనలాగా ఎదగాలి అనే ఒక తపనతో పనిచేసే ఇప్పుడు ఎదుగుతున్న నాయకుడుగా మంచి ఆలోచనతో. ఈ 29 లోపు అమరావతి రాజధాని ఒక ఆకారం వస్తుందంటారా? ఎలా రావాలి, తేవాలి అని చెప్పి కూటమిలో నా పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అందరూ చాలా తపన పడుతున్న మాట వాస్తవం అండి. ఎందుకంటే మన దురదృష్టం 10 ఏళ్ళైనా మనకు క్యాపిటల్ లేదు. అంటే ఇది మనం ఎలా చూసుకోవాలంటే మన అసమర్థత లాగా కనపడుతుంది. దేశంలో ఎవరికైనా క్యాపిటల్ లేని రాష్ట్రం మనదే కదండి. అది మనకేగా పరువు తక్కువ. ఏం సంపాదించి నువ్వు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంత అవినీతి చేసి అన్ని లక్షల కోట్లు పెట్టుకున్నా మనకు ఒక క్యాపిటల్ లేదు. దాని దగ్గర మనం వీగిపోతున్నాం కదా దేశంలో ఉన్న రాష్ట్రాల ముందు. అసలు మన రాష్ట్రానికి మనం ఏం చేసుకున్నాము అనేది ఉండాలి కదా. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనం కూడా అందరిలో కూడా వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు కొంచెం బాగా చేస్తారు, ఆంధ్ర బాగుంది, ఆంధ్ర వాళ్ళు బాగా పనిచేస్తారు, ఆంధ్ర వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు మంచి అభివృద్ధి చెంది అంటే అది ఆ గొప్పతనం ఎవరు అనుభవిస్తారండి? ఆ ప్రైడ్ మనమే కదా. అది చేయాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళు మంచివాళ్ళేనండి. అది వద్దు, అది అవ్వకూడదని చేసేవాళ్ళు చెడ్డవాళ్ళే. అది అవ్వకూడదని చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు మార్చుకోమని చెప్తున్నా. అల్టిమేట్గా ఎన్ని పార్టీలు ఉన్నా మనమంతా ఒకటి. రాష్ట్రానికి సహకరించండి. ఏమైనా తప్పు చేస్తే చెప్పండి ఇది తప్పని. అంతేగాని అసలే అవ్వకూడదు, పెట్టుబడులే రాకూడదు, అల్లకొల్లోలం చేయాలి, మేమే ఉండాలి, ఏదైనా మా ద్వారానే అవ్వాలి, ఎవడో ఆ రాయలసీమని ఎట్లా గుప్పెట్లో పెట్టుకున్నారో ఆంధ్ర అంతా గుప్పెట్లో పెట్టుకోవాలన్న తప్పండి. ఆ రాచరిక వ్యవస్థ పోవాలి. అది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి
జనం 11కు పరిమితం చేశారు. మళ్ళీ అదే చేస్తే మాత్రం తప్పు. వచ్చే ప్రభుత్వం మందని చెప్పి పదే పదే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. 29లో మందే, రెట్టింపు వడ్డీతో సహా చెల్లిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చేసే దాడులకి. మేమేం దాడులు చేయట్లే ఆయన వడ్డీ ఇవ్వడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు రావాలి కదా. ఆయన్ని ఎవరిని నమ్మి ఓటేస్తారండి? ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత డెవలప్ చేస్తుంటేనే ఆయన కనీసం అసెంబ్లీకి వచ్చి మంచి చెడు అనేది మాట్లాడటమే లేదు. ఆయన చేయాల్సిన బాధ్యతనే విస్మరించాడు. కనీసం ఆయన బాధ్యత ఏంది? ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటున్నాడుగా, ప్రోటోకాల్ అంతా ఎంజాయ్ చేస్తున్నారుగా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ. అసలు అసెంబ్లీకి వచ్చారా? వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? వాళ్ళ కనీసం బాధ్యత ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక పాలసీ గురించి చర్చ జరిగేటప్పుడు మీ అభిప్రాయాలు చెప్పడం, మంచిది మీకు నచ్చితే నచ్చిందని చెప్పడం, నచ్చకపోతే కూర్చొని ప్రెస్ మీట్ కాదు కదా పెట్టాల్సింది. చట్టసభల్లో రికార్డ్ అయ్యే చట్టసభలకు వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికే కదా ప్రజలు జీతం ఇస్తుందని. అది కూడా చేయకుండా ఈరోజు అలాంటి వ్యక్తికి వచ్చిన గత 5 ఏళ్ళు ఎంత విధ్వంసం చేశారు. రాగానే పడేసుకుంటా ప్రజావేదిక కూల్చుకుంటా వెళ్ళారు. అలాంటి వ్యక్తిని ప్రజలు ఎలా నమ్ముతారు? ఇంకా ఆయన తాలూకు 5 ఏళ్ల తాలూకు భయాన్ని ప్రజలు ఇంకా వదలలేదండి. ఆయన ఇంకా వచ్చి రప్ప అని దాన్ని పెంచాలని చూస్తున్నారు. మేము ప్రజలకి ఊతం ఇస్తున్నాం, ధైర్యంగా ఉండండి, మేమున్నాం, ప్రజాస్వామ్యాన్ని మేము బ్రతికిస్తాం, ఆయన ఏం చేయలేడని. లడ్డులో కల్తీ జరిగింది ఇప్పటికే సిట్ రిపోర్ట్ ఇచ్చినా సరే వైసీపీ మరోసారి బురదజల్లి కార్యక్రమం చేస్తుంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అయితే కోరుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో దానికి మించి అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమం చేయాలా, మరలా వచ్చే ప్రభుత్వం అదని చెప్పి కూడా పార్వతి గారు చెప్తున్నారు. ఇది ఈ రోజున పార్వతి గారితో ఇంటర్వ్యూ కార్యక్రమం.